హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను ఇంకో మంచి రెసిపీతోనైతే వచ్చేసాను. ఏంటిదంటే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ కావాలి. ఇదైతే స్ప్రింగ్ ఆనియన్ నేను ఈవినింగే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే చేద్దామని అయితే కట్ చేసుకున్నాను. మంచి ఆయిల్ హీట్ అయినాక స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మంచి ఆయిల్లోనే మొత్తం ఉడికిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకో 10 మందికి అయితే షేర్ అవుతుంది నా వీడియో. ఇంకా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఇది ఉడికేటప్పుడు ఏంటంటే ఇందులోంచి వాటర్ అయితే వస్తాయి. వాటర్ రెడ్యూస్ అవుతుంటాయి, వాటర్ వస్తుంది. మీరు ఎక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లోకి చాలా వాటర్ అయితే వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. నాకు వంట చేసేటప్పుడు అయితే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అదేంటంటే కలిపినాక గంటని ఇట్లా కడాయికి కొట్టడం అనేది అలవాటు. నాకైతే అప్పుడు మా అత్తయ్య ఉన్నప్పుడు అయితే తిడుతుండే, అట్లా కొట్టొద్దు, మనకి పొయ్యి శాపం ఇస్తుంది అని అంటుండే. కానీ నాకు అలవాటు అయితే పోతలేదు. మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూస్తున్నారుగా వాటర్ అయితే ఎంతగానో వచ్చేసినాయి. ఇంకా కొద్దిగా వాటర్ ఇంకిపోయాక సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇంకా మొత్తం వాటర్ ఎగిరిపోయేట అంతవరకు అయితే మనం హై ఫ్లేమ్లో మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలి. దీన్ని అయితే కొంతమందికి అయితే నచ్చదు ఈ కర్రీ, కానీ నాకైతే చాలా ఇష్టం. దీంట్లో టమాటా మెంతం వేసినా అని చాలా బాగుంటుంది కర్రీ. అది నెక్స్ట్ టైం నేను మీకు షేర్ చేస్తాను. ఇదైతే ఇలా మా మమ్మీ అయితే ఇలా చేస్తుండే. మేము ఇది తినము ఎక్కువ అని గుడ్లు అయితే వేసేసి ఫ్రై లెక్క చేసి ఇచ్చేస్తుండే. మాకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా మమ్మీ దగ్గర నుంచి అయితే నేర్చుకునే రెసిపీ. మా ఇంట్లో కూడా తినరు స్ప్రింగ్ ఆనియన్ ఓవలు, మా హస్బెండ్ కానీ మా మరిది కానీ. ఇలా చేస్తే తింటారు కాబట్టి గుడ్లు తెప్పించి అయితే చేస్తున్నాను. చూడండి మంచిగా వాటర్ అయితే ఎగిరిపోయినాయి. ఆయిల్ అయితే వెళ్తుంది కొంచెం కొంచెం బయటికి. ఇంకా మంచిగా కలుపుకున్నాక ఇంకా నేను ఇక్కడైతే 3 eggs అయితే తీసుకున్నాను. ఇంకా దాన్ని అయితే కొట్టుకొని అయితే వేసేసుకోవాలి. మధ్యలో వేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని అయితే అలానే వదిలేసాలి, ఉడికిపోతాయి ఎగ్స్. దాని తర్వాత తీసి అయితే మంచిగా కలుపుకోవాలి. ఎగ్స్ మొత్తం లోపల వరకు ఉడికిపోయేటంత వరకు కలుపుకోవాలి. ఇలాగైతే వస్తుంది మొత్తం కలుపుకున్నాక. నాకు ఇలాగనే ఇష్టం, కానీ మా హస్బెండ్కి అయితే ఇలా తినరు, కారం ఉంటేనే తింటారు. చెప్పాను కదా మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారని. ఇంకా తన కోసం అయితే నేను కారం వేస్తాను దీంట్లో కంపల్సరీగా. కారం వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత. ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అయితే మస్ట్. ఇది ఇట్లా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ చేసినా కానీ నేను గరం మసాలా, చికెన్ మసాలా అయితే కంపల్సరీగా అయితే వేస్తాను. ఇదైతే ఫైనల్ లుక్. నా రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.